నమస్తే వైఆర్ ఫైనాన్స్ కి స్వాగతం. వచ్చిన వ్యక్తికి ఇంత ఉంటే లోకల్ గా పుట్టి పెరిగి 50 సంవత్సరాలు ఆదరణ నీళ్ళు దాకా పెట్టిన వాళ్ళు మాకెంత ఉండాలి, మా కార్యకర్తలకు ఎంత రోషం ఉండాలి? ఎందుకంటే సంజాయిస్తున్నాడు మా ఎమ్మెల్యే, వద్దు వద్దు వద్దు, ప్రశాంతంగా ఉన్నాడు, ఆదరణ ప్రశాంతంగా ఉంది, గలాట్లు వద్దు, కుల ప్రస్తావన వద్దు, మత ప్రస్తావన వద్దు. మనం ఎలక్షన్ పోతున్నాం, మన సంక్షేమ పథకాలు, మన పథకాల గురించి, మన జగన్ ప్రభుత్వం గురించి, నేను చేసిన పథకాల గురించి మాత్రమే చెప్తాం. మిగతా చెప్పేది వద్దు. ప్రజలు నిర్ణయిస్తాం. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ అవుతారా ఇంకో రైతు అనేది ప్రజలు రేపు 13వ తారీఖు ఓట్లు వేసి గుద్దుతాం కదా, ఫ్యాన్ గుద్దితే ఫ్యాన్ గాలి కొట్టుకోపోతుంది, ఫ్యాన్ గాలికే కొట్టుకోపోతాడు. ప్రజలు ఏమైనా చూపిస్తారు. ఆదరణ ప్రజలు చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు, ఎటువంటి విద్వేషాలు లేవు. ఏదో ఒకటి రెండుకి దుమారం లేపి డబ్బు లేపల్లా మా పాంప్లెట్లోనే చూపించినాం ఆదరణ డెవలప్మెంట్. అవన్నీ పనులు జరిగినాయా లేదా, అవన్నీ జరిగినాయంటే అభివృద్ధి జరిగినట్టా కాదా, అంత మాత్రం తెలియదు అతనికి. మేము ఎందుకు పర్సనల్గా పోకూడదు, ఇది ఎలక్షన్. నీ గురించి నువ్వు చెప్పుకో, సంతోషం, మేం కాదను. నువ్వు విమర్శ చేయి, సద్విమర్శ చేయి, తప్పుంటే సర్దిద్దుకుంటావు. మా ఎమ్మెల్యే పొరపాటున మాకు తెలియకుండానో లేకపోతే ఆయనకి తెలియకుండా తప్పు చేస్తే సర్దిద్దుకునే బాధ్యత మా మీద ఉంది. ఒకరికి ఏమైనా అన్యాయం జరిగితే సర్దిద్దాల్సిన బాధ్యత ఉంది. ఎవరికైనా తప్పు జరిగినా లేకపోతే తెలిసి తెలియక ఏమైనా జరిగింది, పొరపాటు జరిగింది కూడా సర్దిద్దుకుంటాం. అభివృద్ధి గురించి మాట్లాడతారా, వాళ్ళని చేయలేదండి, చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది చేయాలి కానీ వచ్చి ఏ ఊరి పోతే ఆ ఊరికి పార్టీ పెడతాడా, అంత ధైర్యం ఉందా? పాఠశాలకి లేదంటే పాఠశాలను చెప్పమను. సంబంధం తప్పేం లేదు. ఇంట్లో ఒక ఒరిజినల్ భూస్వామికి సంబంధించింది, వాళ్ళ భూమి కబ్జా అయితే ఎవరికైనా బాధే. వాళ్ళకి క్షమాపణ చెప్తాం, తప్పు జరిగింది కూడా సర్దిద్దుకొని మేము వాపసు వస్తాం. మేమేం తప్పు చేసింది నాకు తెలిసి మేము తప్పు చేయలేదు. ఈ 481A సర్వే నంబర్ విషయంలో మేము ఎటువంటి పొరపాటు చేయలేదు. మాకు సంబంధమే లేదు. వాళ్ళని అసలు మేము అమ్మినోళ్ళు కాదు, కొన్నోళ్ళు కాదు, ఆక్యుపై చేసిన వాళ్ళు కాదు. మాకేం సంబంధం అంటే ప్రతి ఒక్కటి వైసీపీ లీడర్లు ఎమ్మెల్యే, మీకు వేరేదే లేదు. అసలు ఎక్కడ మీటింగ్ పెట్టే ఎవరితో మాట్లాడిన ఇదే పద్ధతి. ఎమ్మెల్యే గారు చెప్తే మేము చేస్తామా అంటే ఎవరితో పడితే వాడు ఆక్రమిస్తామా? ఏమైనా పద్ధతి అండి. ఒక ఎడ్యుకేటెడ్ ఎట్లా మాట్లాడాలి? ఒకవేళ ఎవరైనా పోయిండొచ్చు, నీకు కాదని సరే, మా దగ్గర రాలేని వ్యక్తి పాలసార్ దగ్గరికి పోయి ఇలా పలాన్ని జరిగిందని చెప్పొచ్చు, మంచి పద్ధతి. ఏదో తప్పు జరిగినప్పుడు అయ్యా పెద్దవాళ్ళ దృష్టికి తీసుకోవడం కరెక్ట్ అయింది. కాకపోతే ఈయన ఆలోచన చేయాలి కదా, కనీసం ఇది కరెక్టా కాదా, ఎవరన్నా పిలిచి ఏమో 481 నంబర్ వచ్చింది ఇది ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి ఎంక్వైరీ చేసి మాట్లాడమండి. తప్పుంటే మమ్మల్ని నిలదీయమండి, మేము ఒప్పుకుంటాం. కానీ తప్పు దయచేసి పాలసారథి గారు, మీరు ఎలక్షన్లో నిలబడినారు, మీకు గౌరవం ఇస్తాము. అబ్బాయి చెప్తే నువ్వు నిలబడిన వ్యక్తి మా ఆదోనికి వచ్చినావు, ఆదోని నుంచి మంచి తప్పుతోనే నువ్వు బయటకు పోవాలి. మీకు కాదని నువ్వు వచ్చి ప్రచారం చేసుకోవచ్చు, మీ పార్టీని గెలిపించుకోమని చెప్పి 481 సర్వే నంబర్ భూమి కాదు, ఇంకోటి కాదు. 481A అనేది మునిస్వామికి సంబంధించిన భూమి. మునిస్వామి రాసి ఇచ్చినాడు. ఆమె ప్రజెంట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఆమె రెవెన్యూ ఆమె పేరు మీద 28 సెంట్లు ఆమె పేరు మీదే ఉంది. ఇప్పుడు ఈ రోజు ఇచ్చింది కాదు, ఇది వాళ్ళ తాతల కాలం నుంచి ఆస్తి పక్కన వచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. మీరు కావాలంటే ఆమెను కూడా ఎంక్వైరీ చేసుకుని ఆమె చేసుకోవచ్చు. దాంట్లో సగం భూమి వచ్చి ముస్లిమ్స్ వచ్చి సిద్ధంలో ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ మన ఇవ్వలేని కౌన్సిలర్ దగ్గర వాళ్ళ బంధువులు ఇద్దరు వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇద్దరు కలిసి వేరే వ్యక్తికి అమ్మినారు. శివం అనే వ్యక్తికి వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ డాక్యుమెంట్స్ పెట్టి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవో పుట్టించినట్టు పాస్పోర్ట్ కూడా కాదు, వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ తాతల కాలం నుంచి వచ్చిన ఏ సర్వే నెంబర్ ప్రకారం ఎవరెవరికి వచ్చింది వాళ్ళ ప్రకారం నుంచి వాళ్ళిద్దరి మధ్య నిలబడిపోయింది. శ్రీ లక్ష్మీ ముస్లిం సమాజం మీద ఉంది. వాళ్ళు ఇద్దరు కలిసి శివం అనే టైంకి అమ్మినారు. అంతే తప్ప దీంట్లో రామకృష్ణారెడ్డి కానీ, వెంకటేశ్వర రెడ్డి కానీ, ఎమ్మెల్యే కానీ ఎటువంటి సంబంధమే లేదు. అసలు ఎమ్మెల్యేకి సర్వే నెంబర్ ఉన్న విషయం కూడా తెలియదు. 481 సరే మా పేర్లు అయితే అనుకుందాము. కావాలంటే వాళ్ళు ఎవరైతే ఆయన కంప్లైంట్ చేసినారో, పార్టీ సార్కి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో లేకపోతే వాళ్ళ చుట్టూ తీసుకొచ్చినారో వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకున్నామని చెప్పండి. మేమిద్దరం వచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నామని మేము ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళకి విలేకరుల సంబంధించిన న్యాయం చేయొచ్చండి. ఆల్రెడీ అక్కడ రెవెన్యూ సెక్షన్ లో జయరామ్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి
అన్ని మార్చేసి మీకు అనుకూలంగా ఉండాలని చేస్తున్నారు. సరే సార్, అట్లే అనుకుందాం. జయరామ్ రెడ్డి మాకు అనుకూలంగా ఉన్నాడు, మా గవర్నమెంట్ లో ఎంప్లాయీ కాబట్టి దాన్ని ఆర్ఐ చేసినాడు అని చెప్పి అనుకుందాం. రికార్డ్స్ ఏమి పాత కొత్తగా పుట్టించలేదు కదా. గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళ కాలం నుంచి వాళ్ళు మొత్తం దీంట్లో అడగల్లో కానీ పాస్బుక్లో కానీ వాళ్ళ వారసత్వ ప్రకారం వచ్చిన రికార్డ్స్ ఉన్నాయి కదా, ఆ రికార్డ్స్ చూపిస్తాము. మీరు కొత్తగా ఈరోజు పుట్టించిన పాస్బుక్ చూపించండి. సరే మీరు మార్కెట్ చేసినారు లాంటి ఇంకోటి చేసినారు అంటున్నారు. అటువంటిది ఏం లేదు. వాళ్ళిద్దరిని పిల్లపిస్తాం కానీ మీరే పోండి. మేము కూడా రాము వాళ్ళ దగ్గరికి. లక్ష్మి అని చెప్పి అమ్మరాజులో పనిచేస్తుంది ఆమె, మున్సిపల్ బిడ్డ. ఆమె సర్వే నెంబర్ ఉన్నది, ఆమె ఉందో అడగండి. అలాగే ముస్లిమ్స్ కూడా పిల్లపిస్తాము, వాళ్ళ సర్వే నెంబర్ ఉన్నాయో లేదా అడగండి. వాళ్ళిద్దరు సభ్యునారో లేదో అడగండి. వాళ్ళు అమ్మింటి అమ్మునే వాళ్ళు వేరే, తీసుకున్న వాళ్ళు వేరే, మధ్యలో మా పేర్లు ఎందుకు వస్తున్నాయి? వైఎస్ఆర్ నాయకులు అంటే మేమేమో వాళ్ళ మధ్యలో ఏమైనా దూరినామా? వాళ్ళ భూమి ఏమైనా ఆక్రమించుకున్నామా? ఏం దొంగ పాస్బుక్లు ఏమైనా పుట్టించుకున్నామా? వాళ్ళు ఇద్దరిని కదని చెప్పి మేము మూడో వ్యక్తికి ఏమన్నా అమ్మినామా? మేము అసలు అమ్మేదే లేదు, మా పేర్లే లేవు దాంట్లో. అవి పుట్టిన దానికి ఈ పార్థసారథి వచ్చిన రోజు నుంచి మనుషుల్ని రెచ్చగొట్టడానికి మత విద్వేషాలు, కుల విద్వేషాలు, భూ కబ్జాలు ఇదేనా మాట్లాడేది అతను. ఒక డాక్టర్ అయింది, డెంటిస్ట్ అయింది, మరి ఏం చెప్పాడు? మోడీకి పర్సనల్ సెక్రటరీ అంట. సిగ్గుంటే ఆ మనిషి చెప్పుకోవడానికి పర్సనల్ సెక్రటరీ అని చెప్పి ఎట్లా చెప్పుకున్నాడే పర్సనల్ సెక్రటరీని? అంత ఇమేజ్ ఉన్నట్లయితే మరి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడమను, ప్రత్యేక హోదా గురించి మాట్లాడమని చెప్పు. ఆదోన్ డెవలప్మెంట్కి ఎమ్మెల్యేతో గెలిస్తేనే ఫండ్స్ కావాలి. అతని ఎమ్మెల్యే ఫండ్స్ తెమ్మని చెప్పదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకోమని చెప్పండి. అతన్ని ఏం గెలిస్తేనే తీసుకొస్తాడా? పగటి కలగ అంటున్నాడు. 20 రోజులు కనీసం ఈయన ఎట్లా ఒరిజినల్గా ఎమ్మెల్యే కాదు, కనీసం పగటి కలలోనే కందాము అని చెప్పి పగటి కలలో అంటున్నాడు. జీవితంలో ఆదోని చరిత్రలో ఘోరమైన ఓటమి ఎవరైనా చూసారంటే ఒక పార్థసారథి చూస్తారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. మేము ఎంత రెస్పెక్ట్ ఉన్నాము తెలుసా? మా ఎమ్మెల్యే ఈ రోజు వరకు ఒక్క మాట లేదు. ఒక బయట నుంచి వ్యక్తి ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు అసలు ఆదోని మాసంకి. అతని కర్నూలు, విజయవాడ, అంటే మదనపల్లె, తిరుపతి, హైదరాబాద్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇప్పుడు పుట్టుకొచ్చిన ఆదోని మీద ప్రేమ అతనికి. ఎంపీ సీట్ అడిగి ఎంపీ సీట్ తెచ్చుకుంటాడు. కత్తి కాలేదు అతనికి అసలు. అటువంటి ఈరోజు ఎమ్మెల్యే సీట్ వాళ్ళు ఏదో పారేస్తే వచ్చినోడు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటాడు. వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఆ బతిమల్లన్నాడు. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నియోజకవర్గంలో అతనికి అవినీతి పరంగా కనపడిందా? ఇంకెక్కడ కనపడలేదు అతనికి. ఎక్కడ గతిలోకి ఇక్కడ పంపించింటే ఆదోనికి వచ్చి పన్నాడు. మేము ఎంత నోరు అదుపులో పెట్టుకున్నాం అంత నోరు అదుపులో పెట్టుకున్నాం. ఈ రోజు వరకు డాక్టర్ గారని సంబోధిస్తున్నాము, ఎందుకంటే పెద్ద చదువులు చదివినాడని చెప్పి. మా ఎమ్మెల్యే గారు మాకు ఒక్కరు కూడా చెప్పలేదు. మీరు ఊపినండి ఆయన ఏదో ఆయన మాట్లాడితే ఆ విషయం మాట్లాడుకొని చెప్పినందుకు మేమేం మాట్లాడడం లేదు. ఇప్పుడు కూడా గౌరవిస్తున్నాం. డాక్టర్ గారు చెప్పినట్లు మీ మేనిఫెస్టో చెప్పండి, మీ బీజేపీ విధానాలు చెప్పండి, మీ టీడీపీ విధానాలు చెప్పండి. ఆదోని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నానండి. 2004 ముందు ఆదోని గురించి ఎందుకు మాట్లాడాలి? 2004 నుంచే చూసినాడు అతని. 2004 ముందు